సో గైస్ ఫస్ట్ టైం అయితే డబల్ డెక్ అయితే ఎక్కుతున్నాం అనమాట. సో హైదరాబాద్ ఎప్పుడు ఎక్కలేదు యాక్చువల్గా. చూద్దాం, ఫ్రీ బస్ ఉచితంగా రాబోబడు మనకు. సో కింద అనమాట ఇది, మనమైతే పైనకి వెళ్ళిపోతున్నాం సీదా. చలో చలో సో ఫస్ట్ టైం అయితే డబల్ డెక్ అయితే ఎక్కినా అనమాట. పైనకి అయితే ఎక్కినాం మేము సెకండ్ ఫ్లోర్కి. సో ఫస్ట్ ఫ్లోర్ అనమాట. చూడవచ్చు క్రౌడ్ అయితే ఎంతమంది ఏం లేరు. సో ఇప్పుడు మొత్తం మనం హైదరాబాద్ తిరుగుదాం. లెట్స్ గో గాయ్స్. ఏసీ పెడతలేరు అన్నమాట ఇలా. సో భయ పోతున్నా అనమాట, చూడొచ్చు. సో గైస్ ఇది ఫ్రీ బస్ అనమాట, మీరు కూడా ఎక్కొచ్చు అనమాట. సో ఇది ట్యాంక్ బండ్ మొత్తం తిప్పుతుంది. యాక్చువల్గా సర్కిల్ ఉంది ట్యాంక్ బండ్కి. సో మీరు ఎవరెవరు ఎక్కాలనుకుంటే ఇక్కడికైతే వచ్చేసింది ట్యాంక్ బండ్ సీదా. సో సెక్యూరిటీ ఏరియా తెలుసు కదా, దాని ముందరనే బస్ ఎక్కాలి. సో ఎక్కి మనం అయితే ఇప్పుడు తిరుగుదాం. ఇప్పుడే ఎక్కినాం కదా, సో చూద్దాం ఎంతవరకు తిప్పుతారో, ఎంత సర్కిల్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ బ్రో. చూడండి మీరు కూడా. మనకైతే ఇక్కడ నుంచి వ్యూ, మంచి వ్యూ కనిపిస్తుంది బస్లో నుంచి. సో సెక్రటరీ మీకు అయితే చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి గాయ్స్, సబర్ కర్నా పడతా భయ్. సో బుద్ధుడు కనిపిస్తున్నాడు కదా, బుద్ధుడు, జై బుద్ధుడు. సో మీరు కూడా రావచ్చు అనమాట, మంచిగా తిరగవచ్చు ఫ్రీగా. సో ఎంత టైం పడుద్ది మీకు లాస్ట్ దిగంగానే చెప్తాను నేను. సో మనం అప్పుడు దాకైతే బస్సులో కూర్చొని తిరుగుదాం. వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ సైడ్ చూపిస్తా. ఇప్పుడు సెక్రటరీ ఏరియా కనిపిస్తుంది కదా అక్కడ సైడ్. సో ఇది మొత్తం మాకు కనిపిస్తుంది కదా, అటు సైడ్ మొత్తం తిరిగి రావాలన్నమాట యాక్చువల్గా. ఇప్పుడు మనవాడు ఎక్కడెక్కడ తిరుగుతాడో, ఎక్కడెక్కడ తిప్పుతాడో తెలియదు. లెట్స్ గో. చూడండి మీరు కూడా. సో యాక్చువల్గా ఏసీ బస్ కానీ ఏసీ పెట్టలేదు మనవాడు. వాట్ హ్యాపెన్ టుడే. ఏసీ ఉంది కానీ ఏసీ బస్ యాక్చువల్గా ఏసీ కట్టలేడు మనవాడు. చూద్దాం. సో యాక్చువల్గా ఏంటిదంటే మేము కింద కూర్చోలేదు, మీకు వీడియోలో చూపించిన అనమాట. సో కింద కాదు, మేము అయితే వచ్చింది పైన అనమాట, డబల్ డెక్ అని ఫస్ట్ ఫ్లోర్కి. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో. యాక్చువల్గా అది మొత్తం తిరగాలి సర్కిల్. సో ఎంత అయితే నాకు తెలియదు. సో మొత్తం సర్కిల్ ఉంటుంది. చెరువు కనిపిస్తుంది కదా, ఇది ట్యాంక్ బండ్ చెరువు. సో దీనికి ఒక సర్కిల్ ఉంది యాక్చువల్గా, మీకు కూడా తెలుసు. చూద్దాం. సో ఇంకా చాలా దూరం పోవాలి యాక్చువల్గా మనం. సో అందరు ఎక్కుతున్నారు, ఒక్కొక్కరు ఎక్కుతూ. దీంట్లో పైన అయితే ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా. సో దీని టైమింగ్స్ వచ్చేసి యాక్చువల్గా మేము 4 o'clock వచ్చాం. సో మేము ఎక్కింది 4:30 అనమాట. 4:30 to నైట్ 8 సో 8 ఆల్మోస్ట్. సో మీరు ఎక్కాలనుకుంటే ఈవినింగ్ టైంలోనే ఎక్కాలి యాక్చువల్గా. 4 PM to 8 PM. సో అంతే. ఇంకా సో మీకు అయితే చూపిస్తాయి. చూడండి గాయస్, హౌ వ్యూ గోయింగ్ ఆన్. సో అటు సైడ్ సికింద్రాబాద్ యాక్చువల్గా. మనం అక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక రూట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. ఇది ఒక సర్కిల్ తిప్పి మనం అక్కడ దిగిపోవాలి యాక్చువల్గా. సో ఈరోజు ఎలా అయినా ఎక్కుదామనేసి యాక్చువల్ ఆఫ్టర్నూన్ వచ్చాం, కానీ టైం చూస్తే 4 PM అని ఉంది. సో మళ్ళా 3:30కి వచ్చి వెయిట్ చేసాం. సో చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి.
సో చూడొచ్చు వ్యూ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది గైస్. సో ఇక్కడ నుంచి సెక్రటరీ కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనం ఇక్కడ సైడ్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు సంజీవ పార్క్ అయితే వస్తుంది, ముందరకు చూపిస్తాం మీకు. సో అప్పుడు దాకా మీరు ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఇది చాలా క్యూట్గా ఉందన్నమాట యాక్చువల్గా. సో చూడండి, టిండిరి 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 టిండిరి. ఓ మై డియర్ బ్యాబ్స్, సన్సెట్ హౌ క్యూటా. మొత్తం ఎక్కడ దిగుడే ఉంది యాక్చువల్గా ఇటు సైడు. ప్రశాంతంగా పతంగ్ హౌ నైసా. సో ఇప్పుడు ముందరైతే సంజీవ పార్క్ అయితే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎగ్జిబిషన్ అయితే పెట్టి యాక్చువల్గా అటు సైడ్ ఉంది, చూపిస్తాం మీకు ఎగ్జిబిషన్ కూడా. ఇప్పుడు దాకా ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి మీరు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. గంట వేళ ఆన్ చేసుకోండి. సో వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. సో నేను మా అన్నయ్య దిగుతాం. యో గైస్. సో సంజీవ పార్క్ అయితే వచ్చేసింది, చూపిస్తాను మీకు సంజీవ పార్క్. మీరు ఏమైనా వచ్చిరా సంజీవ పార్క్లో? సో సంజీవయ్య. సో ఇది లెఫ్ట్ సైడ్ది అదే అన్నమాట పార్క్. చూస్తున్నారు కదా సంజీవ పార్క్ చిల్డ్రన్స్. సో ఇక్కడైతే మనుషులు ఎక్కుతున్నారు. సో గైస్ మీకైతే టైంపాస్ లేకపోతే, టైంపాస్ కాకపోతే బస్సులు వచ్చేసేయండి, మొత్తం తిప్పి మనోడు చూపిస్తాడు ట్యాంక్ మన మొత్తం. మాకైతే అసలు మాకైతే ఫుల్ బోరింగ్ కాబట్టి ఇంటికాడ పని లేదు ఏం లేదు కాబట్టి వచ్చేసినాం. సో ఇక్కడ కూడా టైంపాస్ ఏదో ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని వచ్చినాం అంతే. బస్సుల కోసం వాడే తిప్పుతున్నాడు ఆటోమేటిక్, ఫ్రీగా తిప్పుతున్నాడు, పైసలు ఫ్రీ వితౌట్ మనీ. రోజంతా కూర్చున్నాం. ఇప్పుడు సాయంత్రం 5 నుంచి 8 వరకు కూర్చున్నాం ఆరామ్సే. ఎవడే పడి ఉంటాడు మీకు. సో ముందలైతే జలిగారు వస్తుంది, జలిగారు చూపిస్తాం మీకు. జలగియారు చూసారా, వాటర్ పార్క్, అది చిన్న పిల్లలకి మాత్రం. చూపిస్తాం మీకు, చూడండి. సో ఇది గేమింగ్ అనమాట. చిన్నపిల్లలని ఆడవచ్చు, పెద్దలు ఆడవచ్చు. గేమింగ్స్ ఏరియా ఇది. సో మంచిగా మనీ పెట్టి ఆడుకోవచ్చు మీరు, మనీ ఉంటే. సో ఇది ఎంత బాగుంది, నైస్ కదా. నాకు కూడా నచ్చింది. మీకు నచ్చింది కింద కామెంట్ చేసుకోండి గైస్. ఇక్కడైతే మన వాళ్ళు రీల్ చేస్తున్నారు యాక్చువల్గా, చూడవచ్చు మీరు. కోమ వాళ్ళు ఏదో గేమ్స్ చేస్తున్నారు, రీల్ తీస్తున్నారు అలానే. సో ఇక్కడైతే కొంచెంసేపు అయిపోయారు. సో ఇక్కడ రైట్ సైడ్లో రైల్వే స్టేషన్ అన్నమాట. సో చూడండి మొత్తం వేస్ట్ ఆఫ్ వాటర్స్. సో ఇక్కడ సైడ్ ట్రైన్ చూపిస్తున్నాను. సో రైల్వే స్టేషన్ పక్కనే అనమాట రైట్ సైడ్లో. ఇక్కడ అందరు కపుల్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతారు సీదా. పార్క్ పేరు నాకు కూడా తెలియదు అనమాట. దీంట్లో వెళ్తే 50 రూపీస్ టికెట్ పర్ పర్సన్. పుణ్యానికి 50 రూపీస్ బుక్ ఎందుకు తీసుకోవడం. బాగుంటుంది కానీ బాగుంటుంది వ్యూస్, ఫొటోస్ దిగడానికి మంచిగా ఉంటుంది లోపల. పోయినా నేను కూడా ఆల్సి, కాకపోతే వేస్ట్, పైసలు బొక్క 50 రూపాయలు. లేక్ ఫ్రంట్ పార్క్. సో లేక్ ఫ్రంట్ పార్క్ చూపిస్తాం మీకు, చూడండి. ఇక్కడ సైడ్ సో ఇది సర్కిల్ తిరుగుతున్నాం, ఇంకా తిరగాలి మనం. సో ఇక్కడ మంచిగా ఫుడ్ తినొచ్చు.
సో జులియార్ తర్వాత నెక్స్ట్ సీదా పర సెక్రెట్ పోయి లాస్ట్ సో ముందరైతే ఎగ్జిబిషన్ జరుగుతుంది, చూపిస్తాం మీకు ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ గట్టకి వచ్చేసినాం మనం, చూడండి చూపిస్తాం. సబర్కర్ ఎగ్జిబిషన్ అన్నమాట. సో ఎగ్జిబిషన్ ఏదో ಇದೆ, ఇది మొత్తం ఎగ్జిబిషన్ అన్నమాట ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. సో చూడండి, ఇంకా మనం డైరెక్ట్ సీదా సెక్రటేరియాకి వెళ్ళిపోవాలి, దిగాలి, అయిపోతుంది మనది. అయితే మీకు అనిపిస్తుంది అన్నమాట ప్రసాద్ ఐమాక్స్, దాని తర్వాత సెక్రటరీ, నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్. సో అన్నీ కనిపిస్తాయి మీకు ఇక్కడ నుంచి. సో బస్సులో వస్తాయి, అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నాడు మారోడు. 8 అని ఎక్కొచ్చు మీరు సర్కిల్లో. సో చూస్తున్నారు, కనిపిస్తున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి మీరు మంచిగా చూడండి. సెకండ్ ఇయర్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. సో ఇది మొత్తం సర్కిల్ ఇట్లా తిరిగి నెక్స్ట్ సెకండ్ ఇయర్ కనిపిస్తుంది, అక్కడ నుంచి మనం దిగి వెళ్ళిపోవాలి సీదా. అంతే, అదే ఒక రౌండ్. అంతే, ఒక సర్కిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ అక్కడికి. ఇటు సైడ్లో ఉన్నది పార్క్ ఎన్టీఆర్ గార్డెన్. యాక్చువల్గా ఇట్లా తిరుగుతున్నాం. సో చూడండి, ఇట్లా తిరుగుతున్నాం బస్లో, తిరగాలి తిరగాలి తిరగాలి. నెక్స్ట్ సెక్రటేరియన్ వస్తుంది, దిగిపోవాలి మనం, అంతే ఉంటుంది, ఇంకేం ఉండదు. సో సెక్రటేరియట్ చూస్తున్నారు కదా, ఏదో రైజింగ్ నంబర్ 1 రైజింగ్ ఏదో జరుగుతుంది. సో మనమైతే ఎక్కడే దిగిపోవాలి ఇప్పుడు ముందర. చలో లెట్స్ గో గైస్, లెట్స్ గో. వ్యూ, సో క్రేజీ వ్యూ. చలో మనమైతే దిగిపోదాం ఇప్పుడు. ఆపుతాడు, సో దిగిపోవాలి మనమైతే. ఇప్పుడు ఫోటో ఆర్డర్ అయితే అది ఆటోమేటిక్ గేట్ యాక్చువల్గా, ఓపెన్ కాదు. సో కింద మీరు చూపిస్తారు, కింద ఇలా ఉంటుంది చూడండి. మనమైతే బయటికి వెళ్ళిపోవాల్సి. ఓపెన్ కరో భాई. సో మొత్తానికి అయితే మనం ఆల్మోస్ట్ బస్ వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా. మొత్తానికి మనం అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కేసినాం. చాలా రోజులు నుంచి అనుకున్నాం కానీ ఏదో అయితే ఫస్ట్ సాక్ అన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.